హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ట్ బై సంతోష్. హ్యూమన్ ఫేస్కి సంబంధించి అన్ని పార్ట్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఫేస్ని ఏ విధంగా డ్రా చేస్తాం. ఓకే, సో బేసిక్స్ లోపల లాస్ట్ క్లాస్ అండి. సో నా ప్రీవియస్ క్లాసెస్ ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ క్లాసెస్ నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఫస్ట్ మనం స్కేల్తో ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్కి మనం ఒక 3 హారిజంటల్ లైన్స్, 3 or 4 హారిజంటల్ లైన్స్ అనేది గీసుకుందాం. ఫోర్ హారిజంటల్ లైన్స్ తీసుకున్నాను కదా. సో ఇప్పుడు నేను ఈ మిడిల్ పాయింట్, ఓకే, ఈ మిడిల్ లైన్ నుంచి ఒక సర్కిల్, ఇది వచ్చేసి మీకు ఫోర్ హెడ్. ఓకే, నెక్స్ట్ ఈ లైన్ వచ్చేసి మీకు ఈ దీనిపైన మిడిల్లో ఉండేటువంటి లైన్. ఓకే, ఇక్కడ మిడిల్లో ఒక లైన్ గీసుకుంటే ఈ మిడిల్లో వచ్చేటువంటి లైన్ వచ్చేసి మనకు లైన్ వచ్చేసి మనకు ఐబ్రోస్. ఓకే, ఐబ్రోస్ ఉండేటువంటి లైన్. ఓకే, నెక్స్ట్ ఈ పార్ట్ అనేది మనకు ఐస్. ఓకే, ఈ పార్ట్ అనేది ఐస్. నెక్స్ట్ ఈ మిడిల్లో మనకు నోస్. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ మిడిల్లో వచ్చేసి మనకు లిప్స్. ఓకే, సో దీని కింద చిన్. ఓకే, సో ఈ విధంగా మనం ఫేస్ అనేది డయాగ్రామ్ అనేది గీద్దాం. ఓకే, ఫేస్ ఇమేజ్ అనేది గీద్దాం. సో ఇక్కడ చూడండి, నేను ఐబ్రోస్ అనేటివి గీసుకున్నాను. సో ఇలా కొంచెం కిందికి వస్తే మనకి ఇప్పుడు ఐస్ అనేవి గీయాలి. ఓకే, సి నేను బేసిక్ డయాగ్రామ్ గీస్తున్నాను. ఓకే, ఓకే, వీలైతే నార్మల్గా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. దాని తర్వాత మనం మెజర్మెంట్స్ తోటి గీసుకోవడం ఎలా అనేది ముందు క్లాస్లో చూపిస్తాను. ఓకే, ఇందులో గ్రిడ్ లైన్ మెథడ్ ఉంటుంది, నెక్స్ట్ లూమిస్ మెథడ్ ఉంటుంది. సో ఇలాంటి మెథడ్స్ గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఒక బేసిక్ ఏ విధంగా వేయగలుగుతాం అనేది చూపిస్తున్నాను. ఓకే, మనం ప్రాక్టీస్ చేస్తే, ఆ బేసిక్ ప్రాక్టీస్ చేస్తే మనకు అడ్వాన్స్ లెవెల్లో మనకు అది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఓకే, చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. సో లిప్స్, ఓకే, ఎంతైతే స్థలం ఇలా గీసుకుంటామో ఇటు కూడా అంతే. ఓకే, ఇలా గీసుకోండి. సో దీన్ని ఇలా కర్వ్ చేసేసుకోండి. ఓకే, క్లియర్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దీనికి చాలా గ్యాప్ వచ్చింది కదా. సో మనం ఏం చేద్దామంటే నీట్గా వేసుకుందాం ఈ లైన్ అనేది. మళ్ళీ ఒకే వైపు నుంచి గీస్తాను. ఇలా ఇది ఉంది కదా, సేమ్ విధానం ఇలా చూసుకోండి. ఇక్కడ వరకు చూసుకుంటే ఈ లైన్తో నెక్స్ట్ ఇలా గీసేసుకొని సో దీన్ని కొద్దిగా ఇలా బెండ్ చేసేసుకోండి. ఓకే, డన్. సో ఇవి అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత, ఈ మెయిన్ లైన్ అయిపోయిన తర్వాత, సో నెక్స్ట్ మనం హెయిర్ పైనకి వెళ్ళిపోదాం. సో ఇలా. ఓకే, సో నేను వేసేది ఒక బాయ్ డయాగ్రామ్, సో అందుకే నేను హెయిర్ వేస్తున్నాను. ఓకే, సో నా క్లాసెస్ చూస్తున్నారు కదా. సో ప్రీవియస్గా చెప్పిన క్లాసెస్ అన్ని బేసిక్స్ అండి. సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానిలో. ఎవరైనా సరే ఇప్పటివరకు చూడనట్లయితే వెళ్ళి చూడండి. ఓకే, సో ఇప్పుడు మనం వేయాల్సింది ఏంటంటే ఇయర్. ఓకే, సో ఇయర్ అనేది ఎప్పుడైనా సరే మీరు నార్మల్గా మెజర్ చేసుకోండి. ఐస్కి కొంచెం పైన ఉంటుంది. ఓకే, ఈ ప్లేస్లో ఉంటుంది. ఈ ఐస్కి కొంచెం ఈ ప్లేస్లో ఉంటుంది. సో మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. సో ఇయర్కి ఇలా గీసుకోండి. ఎందుకంటే ఇయర్కి మనకు హెయిర్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో మనం ఇయర్ అనేది ఇలా గీసుకుందాం. ఓకే, ఇది సో రెండు సేమ్ మెజర్ రావాలి కాబట్టి ఇలా గీసుకోండి. ఓకే, రెండు సేమ్ మెజర్ రావాలి కాబట్టి ఇలా గీసుకోండి. ఓకే, సో ఇది వచ్చేసి ఇలా. సో ఫస్ట్ టైం కదా, సో ఫస్ట్ టైం కాబట్టి నార్మల్గా మనం ఫ్రీ హ్యాండ్లో వేస్తున్నాం కాబట్టి, అలాగే మనం గ్రిడ్స్ ఏం యూజ్ చేయట్లేదు, జస్ట్ మనం మెజరింగ్ యూజ్ చేసి వేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది ఎవరికైనా సరే. ఓకే, సో ప్రాబ్లం ఏం లేదు. ఎంత రాంగ్ వస్తే మనం ఫర్దర్గా అంత కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాం. ఓకే, ఇయర్స్ అయిపోయాయి కదా. సో ఇప్పుడు మనం డౌన్కి వచ్చేద్దాం. సో ఇక్కడ నుండి ఇలా నెక్. ఓకే,
అయిపోయింది. మాక్సిమం అయిపోయింది 70%. ఓకే. సో ఇప్పుడు మనం హెయిర్ అనేది వేసేద్దాం. హెయిర్ ఎప్పుడైనా సరే చూసుకోండి. సో ఇలా ఇలా మీరు ఒక రౌండ్ గీసుకున్నారంటే మీకు అర్థమైపోతుంది హెయిర్ ఎంత దూరం అనేది మనం వేసుకోవచ్చు అనేది. ఓకే. సో ఇలా ఓకే. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో ఫేస్. ఓకే. ఫేస్ అండ్ ఇయర్స్ అన్నీ క్లియర్గా వచ్చాయి కదా. సో ఇలా అన్నట్టు మనం ఎప్పుడైనా సరే బేసిక్ లైన్స్ గీసుకొని దానికి ఒక సర్కిల్ గీసుకొని దాని తర్వాత మనం ఐస్ ఎక్కడ, నెక్స్ట్ నోస్ ఎక్కడ, లిప్స్ ఎక్కడ, ఓకే, దాని తర్వాత ఇయర్స్ ఎక్కడ అని మనం పొజిషనింగ్ చేసుకుంటే మనకు క్లియర్గా ఫేస్ డయాగ్రామ్ అనేది వేయవచ్చు. ఓకే. ఇక్కడ చూపించిన విధంగా. ఓకే. సో చూస్తున్నారు కదా. సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి ఇంట్లో. ఓకే. చాలా యూజ్ అవుతుంది. ఓకే. సో ఈ క్లాసెస్ అనేటివి మీకు బయట అయితే చార్జ్ చేస్తారు, కానీ నేను ఫ్రీగా నేర్పిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది ఫేస్ డయాగ్రామ్. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ నేను నార్మల్గానే వేశాను కదా. సో మనం ఏంటంటే ఫస్ట్ లైన్స్ గీసుకొని ఒక సర్కిల్ గీసుకొని దాని తర్వాత మనం పొజిషనింగ్ చేసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే. నెక్స్ట్ మనం ఫర్దర్గా ఒక్కొక్క డయాగ్రామ్ అనేది ఇప్పటి నుంచి మనం బేసిక్స్ అయిపోయాయి కాబట్టి ఒక్కొక్కటి మనం డెప్త్గా నేర్చుకుందాం. డెప్త్ అంటే ఇన్ ద సెన్స్ మనం ఒక టాపిక్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఒక ఫేస్ డయాగ్రామ్, ఫేసే తీసుకున్నాము. ఫేస్లో మనం పొజిషనింగ్, ఓకే, రైట్ సైడ్ చూస్తే ఎలా, లెఫ్ట్ సైడ్ చూస్తే ఎట్లా, ఓకే, లెఫ్ట్ సైడ్ చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది ఫేస్, రైట్ సైడ్ చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది ఫేస్. సో ఇలా పొజిషనింగ్, ఓకే, ఒక్కొక్క పొజిషనింగ్ అప్ సైడ్, ఓకే, నార్మల్గా డౌన్ సైడ్ చూస్తున్నప్పుడు ఫేస్ ఏ విధంగా ఉంటుంది. సో ఇలా ఒక్కొక్క టిప్స్ గురించి మనం ఫర్దర్గా వచ్చే క్లాసెస్లో తెలుసుకుందాం. ఓకే. సో ఈ బేసిక్స్ మీకు నార్మల్గా నేను బేసిక్స్ అనేవి చెప్పాను ఇప్పటివరకు. కమింగ్ వీడియోస్లో మనం ఇంకా డెప్త్ నేర్చుకుందాం. అలాగే వాటర్ కలర్ కూడా స్టార్ట్ చేస్తాను, ఎక్రైలిక్ పెయింటింగ్ కూడా స్టార్ట్ చేస్తాను దీని తర్వాత. ఓకే. సో మీరు ఎక్కడ కూడా మిస్ చేయకండి. ఈ సిరీస్ని అలాగే నా ఛానల్ని ఇలాగే కంటిన్యూగా చూస్తూ ఉండండి. మీకు ఆర్ట్ గురించి చాలా విషయాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.